తెలంగాణలో కేసీఆర్ టైంలో పర్మనెంట్ అయిన ఉద్యోగులకు ఒక పెద్ద షాక్ తగిలింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోని హైకోర్టు కొట్టేసింది. సెక్షన్ 10A సవరణ కోసం తీసుకొచ్చిన జీవో 16ని హైకోర్టు కొట్టేసింది. డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లని అప్పట్లో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైనాయి. కొంతమంది నిరుద్యోగులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించిందని వాళ్ళు వాదించారు. సుప్రీంకోర్టు తీర్పులకి ఇది విరుద్ధం అంటూ కోర్టుకు తెలిపారు పిటిషనర్ల తరపున న్యాయవాదులు. జీవో 16 ద్వారా 5,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని కేసీఆర్ ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తే జూనియర్ లెక్చర్లతో పాటు పలు విభాగాల్లో ఉద్యోగులను కూడా అప్పుడు రెగ్యులరైజ్ చేసింది గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్. అయితే జీవో 16 ద్వారా జరిగినటువంటి దీన్ని ఇది రాజ్యాంగ విరుద్ధమంది కోర్టు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ తీసుకొచ్చిన సెక్షన్ 10 అసలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ఇప్పటికే కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ ఉద్యోగుల్ని మాత్రం తొలగించద్దంది హైకోర్టు. ఇక ముందు భర్తీ చేసే ఉద్యోగాలని చట్ట ప్రకారం చేయాలని, ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ కాకుండా నోటిఫికేషన్ల ద్వారా చేయాలని కోర్టు ఆదేశించింది. ఒక రకంగా అదృష్టం, ఒక రకంగా కాబోయేటటువంటి మిగతా కాంట్రాక్ట్ ఉద్యోగులకి దురదృష్టం. పర్మనెంట్ చేసినటువంటి వాళ్ళని మాత్రం మార్చొద్దని చెప్పడం ఒక అందుకు మంచి పరిణామం.